హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే టమాటా మిల్ మేకర్ మసాలా కర్రీ అనేది ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 2 to 3 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ తాలింపు అనేది వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే కుక్కర్లో ఏ కర్రీ అయినా ఈజీ ప్రాసెస్లో అయితే సింపుల్గా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలు యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఈ టైంలో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేది వెంటనే వేగిపోతాయి. ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. నేను టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడే మిల్ మేకర్ కూడా వేడి నీళ్ళలో అనేది నానబెట్టేసేసుకున్నాను. మిల్ మేకర్ నానబెట్టే నీళ్ళల్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని నానబెట్టేసేసుకుంటే మిల్ మేకర్ అనేది కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మిల్ మేకర్లన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ మిల్ మేకర్లు అయితే తీసుకున్నాను. దీంట్లో పెద్ద సైజు కూడా వేసుకుంటారు, కాకపోతే ఇదైతే బాగుంటాయి అని మీడియం సైజ్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మిల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కారం అనేది యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఉల్లిపాయ, టమాటా అనేది ఆయిల్లో మగ్గేలోపు మనం ఇక్కడైతే మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం మిక్సీ జార్లోకి సన్నగా కొబ్బరి అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి, మీరు కావాలంటే ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ధనియాలు యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే అల్లం, చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం చెక్కని యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక లవంగం అనేది యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కలిపి ఒకసారి అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసేసుకున్నాను. లవంగం వాడటం వల్ల బాడీకి హీట్ చేసిద్దని కొంతమంది ఇష్టపడరు. ఇప్పుడు నేనైతే ఒక టిప్ చెప్తాను దీనికి. లవంగానికి పైన పువ్వులాగా వస్తుంది కదండి, అది తీసేసేసి ఉట్టి కాడ వేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటే హీట్ అనేది రాదు. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనం ముందుగా మిక్సీ పట్టేసేసుకున్న ఈ పేస్ట్ని ఈ విధంగా దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండి, నేనైతే కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాకైతే నేనైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేసుకున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఇందాక పేస్ట్ తయారు చేసుకునే లోపు కొంచెం మగ్గింది కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూశారు కదా, కర్రీ అయితే ఈజీగా కుక్కర్లో అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నా కూడా 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా చాలా ఈజీ అండ్ టేస్టీగా సింపుల్గా అయితే టమాటా మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వారికి అయితే ఈ టమాటా మిల్ మేకర్ కర్రీ అయితే చాలా ఇష్టము. మనం ఈ కర్రీని రైస్లోకి, చపాతీలోకి హ్యాపీగా తినేయచ్చు. మా ఇంట్లో ముగ్గురికి ఇష్టమైన ఐటమ్ ఏదైనా ఉంది అంటే మిల్ మేకర్ అనే చెప్పొచ్చు. ముగ్గురికి బాగా ఇష్టము, మిల్ మేకర్ బాగా తింటాం మేము. లేడీస్ మిల్ మేకర్ని వీక్లీ వన్స్ డైట్లో ప్లాన్ చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.